పిల్లలు, ఈరోజు మనం పృథు చక్రవర్తి నిర్వహిస్తున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ధ్వంసం చేయటానికి శత్రురాజులు యుద్ధానికి వచ్చారు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు విజయం. అత్యంత పూర్వకాలంలో పృథు చక్రవర్తి దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ కరువు భారం నుండి విముక్తి పొందుటకు పండితుల సలహా మేరకు శ్రీ విరాట్ విశ్వకర్మ గురించి తపస్సు చేసెను. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ విరాట్ విశ్వకర్మ పంచముఖములతో పంచఋషుల సమేతంగా మాఘ శుద్ధ త్రయోదశి రోజున ప్రత్యక్షమైనాడు. విశ్వకర్మ వరప్రసాదం వలన కరువు నుండి విముక్తి లభించింది. పృథు చక్రవర్తి తనకు శ్రీ విరాట్ విశ్వకర్మ సాక్షాత్కరించిన మాఘశుద్ధ త్రయోదశి రోజున ప్రజలందరూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని పూజ జరపాలని ఆదేశించాడు. ప్రజలందరూ ఆ రోజు శ్రీ విరాట్ విశ్వకర్మ పూజ జరుపుకొని అందరూ సంతోషంగా ఉండిరి. పృథు చక్రవర్తి ప్రతి సంవత్సరం 7 రోజులు తన రాజ్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుపుతుండెను. ప్రజలు విశ్వకర్మ పూజ చేయటం వలన, చక్రవర్తి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించటం వలన తన దేశం అంతా సస్యశ్యామలమై ఆహార సమృద్ధితో వర్ధిల్లుచుండెను. రాజ్యం మణులు, మాణిక్యాలు, వజ్రాలు, రకరకాల సంపదలతో వర్ధిల్లుచుండెను. అడవులు, చెట్లు పచ్చని ఆకులతో, చక్కని పూలతో, మధుర ఫలములతో వృద్ధి చెందుచుండెను. నదులు, చెరువులు జలములతో కళకళలాడుతుండెను. పశుపక్షాదులు ఆనందంగా కాలం గడుపుతుండెను. ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుచుండెరి. పృథు చక్రవర్తి దేశాన్ని చూసి పొరుగు దేశస్థులు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని పూజ, యజ్ఞ మహోత్సవం వలనే దేశం వృద్ధి చెందింది అని తెలుసుకొని కొంతమంది శత్రు రాజ్యాల రాజులు కలిసి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి యుద్ధానికి వచ్చింది. విశ్వదత్త బ్రహ్మర్షి ఆధ్వర్యంలో పృథు చక్రవర్తి మరియు అతని కుమారుడు యజ్ఞం చేయుచుండగా యజ్ఞశాల మీద అస్త్రాలు సంధించారు. అది చూసి పృథు చక్రవర్తి తన కుమారుడు నిశ్చేష్టులయ్యారు. ఒక్క క్షణంలో తేరుకొని పృథు చక్రవర్తి తన ఆయుధాలు చేతబూనినాడు. అప్పుడు తన కుమారుడు, తండ్రి, ఈ శత్రురాజులను నేను తరిమివేయగలను, మీరు యజ్ఞాలు జరుపుతూ ఉండండి అని చెప్పాడు. విశ్వదత్త బ్రహ్మర్షి వారికి ధైర్యం చెప్పి, కుమార, యజ్ఞాన్ని భంగం కలిగించే వారి మీద నీ అస్త్రాలు ప్రయోగించు. వారు ఎంతమంది ఉన్నా నీకేం భయం లేదు. నేను నేర్పిన విద్యతో అస్త్రాలు సంధించు. సంకల్ప బలంతో నీకు తప్పక విజయం లభిస్తుంది అని పృథు చక్రవర్తి కుమారుడితో అన్నాడు. పృథు చక్రవర్తి కుమారుడు శత్రురాజులపై శరపరంపరగా అస్త్రాలు సంధించాడు. ఆ బాణాల దాటికి తట్టుకోలేక శత్రురాజులు వెనుదిరిగారు. ఆ విధంగా యజ్ఞశాలను రక్షించాడు. దానికి విశ్వదత్త బ్రహ్మర్షి ఎంతగానో సంతోషించిరి. పిదప వారం రోజులు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని చక్కగా నిర్వహించుకున్నారు. ఎందరో మిత్రరాజులు, ప్రజలు కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకున్నారు. అలా ఆ దేశం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యజ్ఞాలతో దినదినాభివృద్ధి చెందింది. పిల్లలు, విశ్వదత్త బ్రహ్మర్షి ఆధ్వర్యంలో పృథు చక్రవర్తి కుమారుడు అస్త్రాలను సంధించి శత్రురాజులను తరిమివేశాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, సంకల్ప బలంతో యజ్ఞాలు నిర్వహించి సత్ఫలితాలు సాధించండి. ఇదే ఈ కథలోని నీతి.